హలో, నా పేరు డాక్టర్ ఓబులేష్. చిన్నపిల్లల వైద్య నిపుణులు, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. పిల్లల్లో పోషణ, న్యూట్రిషన్ ఇన్ చిల్డ్రన్స్. ఈ పోషకాలను రెండు విధాలుగా విభజించవచ్చు. ఒకటి స్థూల పోషకాలని, సూక్ష్మ పోషకాలని. ఈ స్థూల పోషకాలు అంటే కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్స్ మాంసకృతులు, రెండు క్రొవ్వులు ఫ్యాట్స్ అంటాం. ఈ మూడింటిని బ్యాలెన్స్డ్ డైట్ సమపాలలో ఇవ్వవలసి ఉంటుంది. బిడ్డ 5వ నెల 6వ నెల రాగానే పుట్టిన బరువు డబల్ అవుతుంది. ఉదాహరణకు బిడ్డ 3 కేజీలు ఉంటే 5వ నెల వచ్చేసరికి 6 కేజీలు ఉంటుంది. అంటే 6 కేజీల బిడ్డకు మనం 600 కిలో క్యాలరీల శక్తి అనేది కావాల్సి ఉంటుంది. తల్లిపాల ద్వారా మాత్రమే వచ్చేటువంటి శక్తి 400 క్యాలరీలు మాత్రమే. కాబట్టి ఇది తల్లిపాల ద్వారా మాత్రమే ఈ బరువును పెంచలేం. కాబట్టి 6 నెలల నుంచి తల్లిపాలతో పాటు ఈ ఘన పదార్థాలు లేదా అనుబంధక పోషకాహారాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఈ అనుబంధ పోషకాహారం మనము ఇచ్చే క్రమంలో బిడ్డ యొక్క పేగు అనేది అరిగించుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఈ అనుబంధ పోషకాహారం ఇవ్వడం వల్ల ఒక్కొక్కసారి బిడ్డకు 3 నుంచి 4 సార్లు విరేచనాలు అంటే నీళ్ళకు కాదు మామూలుగా అవుతాయి. అది చూసి చాలా మంది తల్లిదండ్రులు ఇవి ఎక్కువగా పడలేదు, ఈ అనుబంధ పోషకాహారం కావని చెప్పి ఆ అనుబంధ పోషకాహారం ఇవ్వడం అనేది, ఘన పదార్థాలు ఇవ్వడం అనేది ఆపేయడం జరుగుతుంది. దానివల్ల బిడ్డ యొక్క పోషణ అనేది తగ్గి సన్నగా మారడం జరుగుతుంది. ఇది ఒక అపోహ. కాబట్టి ఈ పోషకాహార విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని సమపాలల్లో పెట్టాల్సింది. ఇంకోటి సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాలు అంటే విటమిన్స్, మినరల్స్. మినరల్స్ అంటే ఖనిజ లవణాలు. ముఖ్యంగా చెప్పాలంటే ఐరన్, జింక్. ఈ ఐరన్ అత్యధికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు అంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, ఆకుకూరలు, పండ్లు, ఉదయం బెల్లంతో చేసినటువంటి ఆహార పదార్థాలు పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అనుబంధ పోషకాహారంలో కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే ఓన్లీ అన్నము, పప్పు రెండు మెత్తగా చేసి పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి పిండి పదార్థాలు కొంతపాటి ప్రోటీన్ లభిస్తుంది, కానీ ఈ ఎనర్జీ డెన్స్ అంటే అత్యంత శక్తి కలిగిన పోషకాలు అనేది ఎట్లా ఉండాలంటే మనం పెట్టేటువంటి ఆహారం తక్కువ పరిమాణాలు ఉండాలి, ఎక్కువ శక్తిని అందించే విధంగా ఉండాలి. అందుకోసం ఏం చేయాలంటే పెట్టే ఆహారంకు మనం నెయ్యి, గీ అనేది కలపవలసి ఉంటుంది. డైలీ ఒక 1/2 to 1 స్పూన్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఇంకొకటి ప్రతి రోజులో ప్రతి పిల్లవాడికి ఎగ్గు కూడా, ఒక ఎగ్గు, 1 ఫ్రూట్, వీలైతే అందులో ఆహారంలోకి ఈ ఎనర్జీ రిచ్ కలిగినటువంటి గీ, ఆయిల్ లాంటివి కూడా కలపవలసి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే సంవత్సరం పూర్తవకుండా కూడానే వాళ్ళకి ఎటువంటి మాంసకృతులు ఆహారం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు సన్నగా తయారీ అండర్ నూరిష్డ్ చిల్డ్రన్స్ కింద మారతారు. ఇంకా చాలామందికి బలమైనటువంటి పోషకాహారం పెట్టడం వల్ల ఈ దేహం యొక్క ఎదుగుదలే కాదు, మెదడు యొక్క ఎదుగుదల కూడా పెరుగుతుంది. అత్యంత తెలివంతులు కూడా మారడం జరుగుతుంది. చాలామంది పిల్లల్లో ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం పెట్టేటువంటి ఆహారంలో ఐరన్ తక్కువ కలిగిన ఆహార పదార్థాలు పెట్టడం వలన అనీమియా అంటాం, రక్తహీనత అనే జబ్బు జరుగుతుంది. కాబట్టి అనుబంధక పోషకాహారం అనేది 6 నెలల నుంచి మొదలుపెట్టి ఈ 6 నెలల నుంచి ఆహార పప్పు ధాన్యాలతో పాటు కొంత ఫ్యాట్స్ అంటే నెయ్యి ఇటువంటి కలపడం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు ఒక సమపాలిత ఆహారం పెట్టడం వల్ల అన్ని రకాల పోషకాలు వాళ్ళకు లభిస్తాయి. దానివల్ల పిల్లల యొక్క ఎదుగుదల మానసికంగా కానీ శారీరకంగా కానీ అత్యంతగా బాగా ఎదుగుతారు.